రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి నేను సాంగ్స్ పెట్టలేదు, లేకపోతే మరి మనకి 10 స్పీకర్లు ఇచ్చినప్పుడు మినిమం పెడతాం. బేసిక్గా బమ్ అంటది వెహికల్. మిగతాదంతా ఆఫ్ రోడింగ్ చేసుకునే అవకాశాలు మన గవర్నమెంట్ మనకి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ ఒక ఫ్రిక్షన్కి ఒక సౌండ్ వస్తూ ఉంటుంది అని. కంప్లీట్ వైడ్ కూడా కాదు, మరీ మహేంద్ర థార్ రాక్స్ లాగా. అదొక లవ్ అని చెప్పుకోవచ్చు టువర్డ్స్ కస్టమర్స్. అటు టైటు లేదు, అటు మరీ లూజ్ లేకుండా మోడరేట్గా పర్ఫెక్ట్. అన్నోన్ స్టేట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక యూజర్ బిహేవియర్ మనకు తెలియదు కాబట్టి ఒక్కసారి లైట్గా బూస్ట్ చేసి వదులుతాం. సేమ్ ఇంజన్సే కాకపోతే దీని ట్యూనింగ్ ఎక్కువ, ఎందుకంటే మనకి బంప్స్ కానీ సడన్ గా గోతులు ఇవన్నీ వచ్చినా కూడా, రాళ్ళు రప్పలు ఏమైనా వచ్చినా కూడా దీని వెయిటే దీని అడ్వాంటేజ్. మోస్ట్లీ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది వెహికల్. ఓ సస్పెన్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఫుల్ ట్యాంక్ వేస్తారు, వేసిన తర్వాత 80-90 దాటకుండా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. మనకి ఏవైతే డెలివరీ ఇయ్యాలో అవైతే ఇచ్చేసింది. నేను ఇష్టం వచ్చినట్టు కొట్టినాలే 140 150 కొడితే మైలేజ్ టెస్ట్ అన్నారు దాన్ని. దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడంలో తప్పే లేదు. దీని స్పీడ్ ఎంత పోతుందో చెక్ చేద్దాం. సో దానికి డీటెయిల్డ్గా మనము లాంగ్ ట్రిప్ వేసి తెలుసుకుందాం. ఎందుకు హ్యారియర్ని పెట్రోల్కి తీసుకొచ్చారంటే పార్కింగ్ బ్రేక్ డిసెంగేజ్ చేసాం. సో మూమెంట్ ఇది ఇస్తున్నా, లెట్స్ గో. మనం ఫస్ట్ సిటీలో డ్రైవింగ్ చేద్దాం, అంటే డే టు డే ట్రాఫిక్లో మనకి ఇంజన్ ఎట్లా ఉంది ఏంటనేది. ఎందుకంటే పవర్ ఫిగర్స్ అయితే మంచిగా ఇచ్చారు. 170 PS అండ్ మనకి 280 Nm టార్క్ కాబట్టి లెట్స్ సీ. బేసిక్గా 0 వైబ్రేషన్ పిలుచుకోవచ్చు పెట్రోల్ తోటి. అండ్ బీయింగ్ 4 సిలిండర్ కాబట్టి పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్, ఇంకా వైబ్రేషన్ అక్కడ కూడా ఉండదు. అండ్ పెట్రోల్ ఇస్ ఆల్వేస్ సైలెంట్ కాబట్టి మనకి అదొక ప్లస్ పాయింట్, వెరీ నీట్. సో మనమైతే న్యూఢిల్లీలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ సమ్ అరౌండ్ 20 degrees సెంటిగ్రేడ్ అయితే ఉంది బయట. అండ్ ఈ వెహికల్ ఆల్రెడీ ఇంతకుముందు నడిపాము కాబట్టి హ్యాండ్లింగ్ వైజ్ అవన్నీ వెరీ నీట్ అండ్ సెక్సీ అని చెప్పుకోవచ్చు. స్టీరింగ్ రెస్పాన్స్ కానీ, లేకపోతే స్టీరింగ్ టైట్ ఉందా లూజ్ ఉందా అని చూసుకుంటే మనకి బేసిక్గా అటు టైటు లేదు, అటు మరీ లూజ్ లేకుండా మోడరేట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది స్టీరింగ్. నీకు ఒకటేంటంటే ఈ మధ్య అన్ని ఫ్లాట్ బాటమ్ వస్తున్నాయి. సో మనం బాగా స్పీడ్గా తిప్పేటప్పుడు ఈ యొక్క రేడియస్ నుంచి ఈ యొక్క స్ట్రైట్ లైన్కి అది రావాల్సి ఉంటుంది. అదొక్కటి కొంచెం ఇబ్బంది. అండ్ ఈ స్టీరింగ్లో వచ్చేసి మనకు ఒక డ్రాబ్యాక్, ఈ బటన్స్ ఉన్నాయో ఆ బటన్స్ కొంచెం బయటకు పాపప్ అయి ఉంటాయి. సో మనకి అటు ఇటు ఈ ప్లేసెస్కి తగులుతూ ఉంటుంది. అదొక్కటే కొంచెం ఇష్యూ అంతే. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ ఉంది యాక్చువల్గా, ఎందుకంటే వీళ్ళు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వాడతారు కాబట్టి. సిటీ మోడ్లో ఉన్నాం. ఒకసారి ఎక్కువ ఇద్దాం, ఎందుకంటే బేసిక్గా సిటీ ఫైన్లీ ట్యూన్ ఉంటుంది. ఎకో వన్ ఆఫ్ ద మోస్ట్ బోరింగ్ ఇదన్నమాట అది. ఒకసారి దాన్ని నొక్కుతా ఎకోలో వేసినప్పుడు లెట్స్ అసలు ఎంత మేజర్ డిఫరెన్స్ ఉంటుందో చెప్తాను. ఇప్పుడు నేను సిటీలో నడిపిన, బట్ ఎకోలో బేసిక్గా ఫ్యూయల్ సేవ్ చేయడానికి కదా ఒక మోడ్ ఉండేది. సో మనం ఇలాంటి స్టీప్స్ ఎక్కుతున్నప్పుడు పవర్ సరిపోదు. సో మనం డెఫినెట్లీగా మన యాక్సిలరేషన్ అనేది సపోజ్ అదేంటి కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది సిటీ మోడ్ కంటే. దీంట్లో ఇంకొక మోడ్ ఉంది. బేసిక్గా ఆ మోడ్ వేస్తే నువ్వు ఫ్యూల్ ఎఫిషియన్సీ లైట్ తీసుకోవాలి, కానీ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. దాని పేరు బూస్ట్ మోడ్. సిటీలో ఎందుకు వేయడం, మనం హైవే వెళ్ళినప్పుడు వేద్దాం అది. సో మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిటీకి వెళ్ళిపోదాం. ఎస్, ఇప్పుడు నేనైతే సిటీలోనే. బేసిక్గా ఎక్కువ మోడ్ వేసినప్పుడు, సిటీ మోడ్ వేసినప్పుడు ఇంజన్లో ఏం చేంజ్ అవుతుంది అనేది మనందరికీ డౌట్ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే నీకు థ్రాటిల్ ఉంటుంది కదా, థ్రాటిల్లో వాల్వ్ ఉంటుంది అన్నమాట, ఓపెన్ వాల్వ్. అది ఒక వాల్వ్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటుంది. సో దాని యొక్క పొజిషన్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ఎంత ఆక్సిజన్ పంపించాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటుంది. సో దానికి తగ్గట్టు ఒకవేళ తక్కువ పెడితే తక్కువ ఆక్సిజన్, ఎక్కువ పెడితే ఎక్కువ ఆక్సిజన్. ద మోర్ ఆక్సిజన్ ద మోర్ ఫైర్ అంటాం. భోగి మంటలు ఎవరైనా వేసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఈ యొక్క వెహికల్లో మనకి అడాస్ లెవెల్ 2 కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అది కాసేపట్లో కంట్రోల్కి తీసుకుంటుంది. అది తీసుకున్న లోపల మనమే ఇచ్చేద్దాం. బేసిక్గా మనము దీన్ని హైవేలో వాడితేనైతే పర్ఫెక్ట్ అండ్ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ డైలీ పబ్లిక్ అయితే తిరుగుతూ ఉంటారు. అండ్ అన్నోన్ స్టేట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక యూజర్ బిహేవియర్ మనకు తెలియదు కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి మనము ఇలాంటి రోడ్ల మీద ఇలాంటి ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదు. వెళ్తున్నాం. ఎస్, సిటీ మోడ్ అయితే బాగుంది. ఒక్కసారి లైట్గా బూస్ట్ వేసి వదులుదాం. బూస్ట్ వేయగానే రప్మాన్ మొత్తం డైల్స్ అవన్నీ రెడ్ అయినాయి. ఓ అరే అరే అరే, ఈ మోడ్ వేసినైతే మనం ఎవరు ఆగము. నాట్ రికమెండెడ్ ఇన్ సిటీస్, బట్ హైవేస్లో ఫర్ షూర్ వేయాల్సిందే. అరే గుర్రంలోకి పరిగెడుతుంది. సో బేసిక్గా ఎంతోమందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఎందుకంటే సిఆర్ఓతో ఈ యొక్క ఇంజన్ ఇంట్రొడ్యూస్ చేసింది టాటా మనకి రీసెంట్గానే 1.5 TGDI అని. బేసిక్గా ఆ వెహికల్కి ఈ వెహికల్కి సేమ్ ఇంజన్సే, కాకపోతే దీని ట్యూనింగ్ ఎక్కువ. ఎందుకంటే సిఆర్ఓ వచ్చేసి మనకి 4.3 meters ఇన్ లెంత్ సెగ్మెంట్ కదా,
ఇది మనకి 4.6 వస్తుంది. సఫారీ అయితే 4668 లాంగ్ ఉందన్నమాట. మనకి బంప్స్ కానీ సడన్గా గోతులు ఇవన్నీ వచ్చినా కూడా, రాళ్ళు రప్పలు ఏమైనా వచ్చినా కూడా లాడర్ ఫ్రేమ్ చాసీలో ఏంటంటే లాడర్ ఫ్రేమ్ చాసీ తీసుకొని ఇంపాక్ట్ మనకి ఇస్తూ ఉంటుంది. ఇది అట్లా కాదు, మొనోకాక్ చాసీ దాని యొక్క ఇంపాక్ట్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోవడం వల్ల నీ వరకు ఆ ఒక ఇంపాక్ట్ అనేది చేరదు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి మెయిన్గా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే మనము తీసుకోవచ్చు అన్నమాట ఈ కార్స్లలో. సో లాంగ్ జర్నీస్ కానీ అవన్నీ కానీ చాలా సాఫీగా స్మూత్గా అయిపోతూ ఉంటాయి. అండ్ దీని వెయిటే దీని అడ్వాంటేజ్. బేసిక్గా ఏంటంటే రోడ్డు కతుక్కొని ఉంటుంది కాబట్టి మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. సో టర్నింగ్స్లో నీకు కావాల్సినంత కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వెహికల్ డార్క్ ఎడిషన్ కాబట్టి ఇంటీరియర్స్ కానీ అవన్నీ చూడడానికి మాత్రం మోస్ట్ ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉన్నాయి. రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి నేను సాంగ్స్ పెట్టలే, లేకపోతే మనకి 10 స్పీకర్లు ఇచ్చినప్పుడు మినిమం పెడతాం. అండ్ డాల్బీ ఇన్ హౌస్ సౌండ్స్ కూడా ఉన్నాయి మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలనుకుంటే. సో మన ప్రస్తుతం మనకున్న వెహికల్కి దీంట్లో అయితే మనకి 360 కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డాష్ క్యామ్ అయితే కంటిన్యూగా రికార్డ్ చేస్తుంది. ఇక్కడ మీకు ఓఆర్వీఎం కనబడుతుంది కదా. సో ఇక్కడ ఉన్న డాట్స్లో ఇది చేసుకుంటేనైతే మనకి ఈ అన్నీ కనబడుతూ ఉంటాయి. వ్యూ అని నొక్కినాం అనుకో. అండ్ ఈ యొక్క వెహికల్లో మనం ఎప్పుడైతే ఇండికేటర్ వేస్తామో చాలామందికి ఓఆర్వీఎం అంత కంఫర్టబుల్ అవ్వదు. సో డ్రైవర్స్ డిస్ప్లేలో మనకైతే ఇండికేటర్ టక్ మన ఆన్ అయిపోతుంది విత్ అ వెరీ నీట్ అండ్ గ్రేట్ క్లారిటీ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను స్ట్రైట్గా వెళ్తున్నాను కదా, నేను ఒక్కసారి లెఫ్ట్ ఇండికేటర్ వేస్తా, మీరు ఒకసారి దాని యొక్క క్లారిటీ చూడండి. అవతల అక్కడ నీకు గ్రీన్ ఉంది కదా, అక్కడ కానీ ఏమైనా కార్ ఉంటే నువ్వు కట్ తీసుకోవచ్చు. ఎల్లో అయితే కొంచెం చూసి తీసుకోవాలి. రెడ్ అయితే అసలు నువ్వు కట్ తీసుకోకూడదు, ఎందుకంటే అది వెరీ నియర్ టు అవర్ కార్ అన్నట్టు అర్థం. అండ్ ఈ యొక్క వెహికల్లో మనకి డ్రైవ్ మోడ్స్ చూసాం కదా, సిట్టింగ్ చూసాం, ఎక్కువ చూసాం, అండ్ బూస్ట్ కూడా చూసినాం. అది కాకుండా మనకి డిఫరెంట్ టెరైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ప్రస్తుతం వెట్ వేసినాం. బేసిక్గా వానాకాలంలో కానీ రోడ్ బాగా వెట్టున్నప్పుడు వాడుకోవచ్చు. మంచి ట్రాక్షన్ అయితే ఇస్తుంది ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి రఫ్, అంటే బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద టైం మన సిటీ అంతా రఫ్లోనే వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి మెయిన్ ప్లేసెస్లో మాత్రమే రోడ్ ఇస్తారు, మిగతాదంతా ఆఫ్ రోడింగ్ చేసుకునే అవకాశాలు మన గవర్నమెంట్ మనకి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తుంటుంది కాబట్టి రఫ్ అక్కడ వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము చాలామంది కొత్తగా డ్రైవింగ్ చేసుకున్న వాళ్ళు కూడా కార్ కొనాలనుకుంటారు కదా. సో ఈ యొక్క 360 కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్తా. ఇప్పుడు మన వెనక ఒక వెహికల్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ చాలా క్లారిటీగా చూపిస్తూ ఉంటుంది. ఇంకా నియర్ బైగా చూడాలనుకుంటే నువ్వు ఆ కెమెరా బొమ్మ మీద నొక్కామనుకో వెనక విటారా బ్రెజా అయితే నిలబడి ఉందన్నమాట. సో మనం అయితే సిటీలో నడిపినాం, అప్పుడు మనకైతే 8 km/లీటర్ చూపించింది. దాని తర్వాత నేను హైవేకి తీసుకొచ్చిన. హైవేలో తెలిసి ఒక 35 km వరకు, లేకపోతే అంతే 35-40 నడుపుంటా. ప్రస్తుతం అయితే మన కిలోమీటర్ రీడింగ్ ఎంత ఉంది, మైలేజ్ అంటే 9 km/లీటర్ అయితే ఉంది. జస్ట్ 1 కిలోమీటర్ డిఫరెన్స్ వచ్చింది. ఇంకొంచెం లాంగ్ వెళ్తే నాకు తెలిసి యాక్చువల్గా దీని యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుస్తుందేమో. అండ్ హెవీ ట్రాఫిక్ ఉంది ఈ ప్లేస్లో, ఎన్సీఆర్లో ఉన్నా కాబట్టి. సో బేసిక్గా అయితే మనకి ఏవైతే డెలివరీ ఇవ్వాలో అవైతే ఇచ్చేసింది. టార్క్ ప్రాపర్గా ఉండే, దీని యొక్క ఏదైతే పవర్ ఉంటుందో అది కూడా ప్రాపర్గా ఉండే, సీట్స్ ఏసీ కూలింగ్ అంతా బాగుంది, స్టీరింగ్ రెస్పాన్స్ బాగుంది, అంతా బాగుంది. అండ్ మైలేజ్ ఒక్కటి నాకు తెలిసి ఇంకొంచెం రిఫైన్డ్గా ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇదే టైప్ ఆఫ్ డ్రైవింగ్ నేను మన సిటీలలో కూడా చేస్తా. కాకపోతే నేను ఇష్టం వచ్చినట్టు కొట్టినాలే, 140 150 కొడితే మైలేజ్ టెస్ట్ అన్నారు దాన్ని. సో ఫైన్, హైవేలో అయితే కొట్టినాం. మనకైతే సిటీలో నాకు 8-9 అయితే ఇవ్వడం జరిగింది అంతే. సో చూద్దాము, మనము ఒకవేళ మళ్ళీ ఈ కార్ మనకి దొరికితేనైతే ప్రాపర్గా ఒక మంచి ఓన్లీ మైలేజ్ టెస్ట్ హ్యారియర్ ఇంకా సఫర్ మీద అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది కొనాలి అనుకునే వెహికల్ కాబట్టి దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడంలో తప్పే లేదు. పెట్రోల్ వెహికల్ అయితే నడవబోతున్నాం, 1.5 లీటర్ TGDI, సేమ్ పవర్ అన్నమాట సఫారీకి ఇంకా మన ఒక హ్యారియర్కి. 170 PS, 218 Nm మనమైతే బకలప్ చేసుకున్నాం. సో డీల్ వేసేసిన. ప్రస్తుతం అయితే మనము సిటీ మోడ్లో అయితే ఉన్నాము హైవే మీద. మోస్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది వెహికల్, పెద్దగా మనకి ఏం చేంజ్ అనిపించదు. సఫారీతో దీన్ని కంపేర్ చేస్తే వెనక లైట్గా మనకి కొంచెం పెంచడం అయితే జరిగింది, అంత లెంత్. మిగతాదంతా మనకి డ్రైవింగ్ అంతా మోస్ట్లీ సేమే ఉంటుంది. హైవేలో బేసిక్గా మనము వేయాల్సింది బూస్ట్ మోడ్. ఎట్లా రియాక్ట్ అవుతుందంటే అసలు దీని స్పీడ్ ఎంత పోతుందో చెక్ చేద్దాం. ఓకే, అసలు మెయిన్గా ఏంటంటే నీకు 120 130 పోతున్నా కూడా నువ్వు స్పీడ్ మీటర్ వైపు చూడలేదు అనుకో, మనకు తెలియని కూడా తెలీదు. సో నేను 135 137. సస్పెన్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. 150. వావ్. అండ్ బ్రేకింగ్ చెప్తున్నా కదా,
వెరీ బటరీ స్మూత్ అని చెప్పుకోవచ్చు. అంటే లైట్గా మనం కానీ మన లెగ్ని ప్లేస్ చేస్తే అయిపోయింది చాలు, మీద మనంతా దీని యొక్క ఎఫిషియన్సీ తెలుస్తూ ఉంటుంది బ్రేకింగ్ గురించి. నేను గేర్ డౌన్ చేస్తున్న హైవేలో, అయినా నాకు ఇంజన్ నాయిస్ అయితే మన క్యాబిన్కి అయితే రావట్లేదు. అదొక మాస్టర్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా బమ్ అంటుంది వెహికల్. ప్రస్తుతం అట్లాంటివి ఏమి మనకి ఇక్కడైతే రికార్డ్ అవుతలే. చాలా నీట్ అండ్ క్రిస్ప్గా అయితే వెహికల్ వెళ్ళిపోతుంది. సో మన ముందు క్రెటా ద లార్డ్ ఉంది, దాన్ని దాటాలి ఇప్పుడు మనం. హైవేస్లో నువ్వు ఎంత స్పీడ్లో క్రూజ్ చేస్తున్నావు, ఎంతమంది ఉన్నారు కార్లో అనేది మ్యాటర్ కాదు ఈ వెహికల్కి. చాలా స్మూత్ అండ్ కాన్ఫిడెంట్గా అయితే రోడ్ని రూల్ చేసుకుంటే అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ అదొక్కటైతే చాలా క్రేజీ ఫీలింగ్. అండ్ డెడ్ పెడల్ చెప్తున్నా కదా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకి డెడ్ పెడల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాలు పెట్టుకుంటాం కదా రెస్ట్కి, అది కూడా మంచి ప్రాపర్ పొజిషన్లో పెట్టి అండ్ విడ్త్ కూడా ఈసారి మంచిగా మెయింటైన్ చేస్తారు. 37 డెసిబెల్స్ వరకు అయితే వీళ్ళు ఈ యొక్క క్యాబిన్ లోపల నాయిస్ అయితే తీసుకొచ్చా అన్నారు. బయట మనకి ఎంత సౌండ్ ఉందో తెలియట్లేదు, మొత్తం విండోస్ అని అప్ చేసినాం. కానీ మనకైతే ఇప్పటికైతే మ్యాక్సిమం కట్ డౌన్ అయితే చేసింది సౌండ్స్ అవన్నీ. బేసిక్గా మనకి హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు ఆ ఒక ఫ్రిక్షన్కి ఒక సౌండ్ వస్తూ ఉంటుంది అని. అవేం సౌండ్స్ లేకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇంజనీరింగ్ అయితే చేయడం జరిగింది వెహికల్లో. 8 km/లీటర్ అయితే ఇది చెప్తుంది. 100 ఇప్పుడు ఏంటంటే 130లో ఉన్నా మీతో మాట్లాడుతూ చూసినా, లేకపోతే మనకు అసలు అవగాహన లేదు. ఏదో ఒక రోజు యాక్చువల్గా బేసిక్గా ఫ్యూల్ ఎఫిషియన్సీ చెక్ చేయాలంటే మనం ఫుల్ ట్యాంక్ వేస్తారు, వేసిన తర్వాత 80-90 దాటకుండా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో దానికి డీటెయిల్డ్గా మనము లాంగ్ ట్రిప్ వేసి తెలుసుకుందాం. ఎవరైనా ఈ వెహికల్ కొనాలి అనుకుంటున్నైతే పర్ఫెక్ట్ ఆప్షన్స్తో అయితే ప్రస్తుతం అయితే అవైలబుల్ ఉంది. అండ్ పెట్రోల్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు ఈ మధ్య, ఎందుకు హ్యారియర్ని పెట్రోల్కి తీసుకొచ్చారంటే, ఫస్ట్ మెయిన్ రీజన్ దీని ఇంజన్ నాయిస్ తగ్గిపోతుంది, వైబ్రేషన్స్ తగ్గిపోతాయి, ఈజీ మెయింటెనెన్స్ పెట్రోల్ డీజిల్తో కంపేర్ చేస్తే. అండ్ నీకు పవర్ అనేది ఎక్కువ ఉంటుంది పెట్రోల్ వెహికల్స్లో డీజిల్తో కంపేర్ చేస్తే. కాకపోతే మనకు పెట్రోల్లో కూడా వీళ్ళు 170 HP ఇచ్చి 280 Nm టార్క్ ఇవ్వడం అనేది అదొక లవ్ అని చెప్పుకోవచ్చు టువర్డ్స్ కస్టమర్స్. అండ్ ఈ కార్ ఎంతోమంది ఓన్ చేస్తుంటారు కదా డీజిల్ అవన్నీ. సో నీకు ఈ కొత్త వెహికల్లో ఏమేమి డిఫరెన్సెస్ తెలిసాయో కూడా, అండ్ ఏవేవి నీకు నచ్చినాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే హ్యారియర్ నడుపుతున్నా, దీనికి కొత్త ఇంటీరియర్ షేడ్స్ అయితే తీసుకురావడం జరిగింది, చాలా డిఫరెంట్. ఏదైతే మనకి ఇప్పుడు నేను నా చుట్టుపక్కల కనబడుతుంది ఇది బీచ్ కలర్ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ వైట్ కలర్ అనుకోవచ్చు. కంప్లీట్ వైట్ కూడా కాదు, మరి మహీంద్రా థార్ రాక్స్ లాగా. ఇది ఒక టైప్ ఆఫ్ వైట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి కూడా. అండ్ దీని యొక్క డాష్బోర్డ్ మీద ఈ యొక్క బ్రౌన్ ఏదైతే ప్లాస్టిక్ ప్లేటింగ్ ఇవన్నీ ఇచ్చారో చాలా ప్రీమియంనెస్ అయితే యాడ్ చేసింది. అండ్ మన డాష్బోర్డ్ కూడా మనకి రిచ్ బ్రౌన్లో అయితే ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు మొత్తం వీడియో చూసాక మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనకి రాస్తే మనం నెక్స్ట్ టైం టాటా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ కూడా మనం ఏమైతే జరుగుతుంది. సో ఎవరెవరైతే ఈ వీడియోని మిస్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి, ఎవరైనా కొనే ప్లాన్స్లో ఉంటే. మనమైతే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇంకా ముందు ఇంకా మంచి బెటర్ కార్స్ అయితే వస్తాము. సో ఇవేవి మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే ఒక హెల్ప్, సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ ఆ బెల్ ఐకాన్ ఏదో కొట్టేసేయండి. అందాక సెలవు.